అన్నిటితో కరుణించి నన్ను పలుకరించావు కన్నీటితో నన్ను కరుణించి నన్ను పలుకరించావు మళ్ళీ మమత వెల్లువ కురిపించినావు మందిరా ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా 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 నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను నిజమైన స్నేహితుడా నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా ప్రాణ ప్రియుడా నీ కోసమే నిలిచాను నిరతో నీ తోడుకై నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నిలిచాను నిరతో నీ తోడుకై సర్వస్వము నాకు దాసను ఈడేచుము ఇచ్చేదన్నా సర్వస్వము నాకు దాసను ఈడేచుము స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నాదుకునే నిజమైన స్నేహితుడా 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 నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా అల్లల్లో ప్రేమించినావు నా కోసం మరణించినావు నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను నిజమైన స్నేహితుడా 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 నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నీతో నన్ను కరుణించి నన్ను పలుకరించావు కరుణితో నన్ను కరుణించి నన్ను పలుకరించావు మమత వెల్లువ కురిపించినావు మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా
నిజమైన స్నేహితుడా నా 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 నిజమైన స్నేహితుడా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముదైన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా. ఎల్లను నేను పిలిచినావయ్యా, ఎల్లను నేను పిలిచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. పడతాం. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నమ్మకదగిన నా మంచి యేసయ్యా, నమ్మకదగిన నా మంచి యేసయ్యా. ఎల్లగనల్లో పిలిచినావయ్యా, ఎల్లగనల్లో పిలిచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము వైరము, ఈ లోక స్నేహము ప్రయోజనము లేని స్నేహము, ఈ లోక స్నేహము ఎందుకు ప్రయోజనము లేనటువంటి స్నేహం. నీవిచ్చిన స్నేహము ఆత్మీయమైనటువంటి స్నేహం, ఆత్మీయమైనటువంటి నేత్రములతో, ఆత్మీయమైనటువంటి హృదయముతో, ఆత్మీయమైనటువంటి మనసుతో ఆ స్నేహాన్ని మనం వెతుకుతా ఉన్నామా? అందుకనే యేసయ్య మనకు చెప్పాడు, నిజమైన స్నేహితుడు తన కొరకు, తన భక్తుల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ రోజున చేతులకి బ్యాండర్లు తొలగించుకుంటే సరిపోలేదు, లేకపోతే ఈ రోజు అడావిడిగా ఉండి గొంతులు వేస్తే సుఖము లేదు, లేకపోతే పళ్ళు మీద నీవు అటు ఇటు తిరిగితే అది నీకు ప్రయోజనము లేదు. యేసయ్య మంచి స్నేహాన్ని మనకు ఇచ్చాడు. అలాంటి స్నేహము నువ్వు అనుభవించాలంటే, నీవు రుచి చూడాలంటే, ఆ స్నేహ భంగము నీవు వెళ్ళాలి అంటే యేసయ్య రక్తముతో ప్రోక్షించబడాలి.
యేసయ్య రక్తముతో ఆయన చిందించబడిన స్వహస్తాల ద్వారా నేను మీకు స్నేహితుడును అని యేసయ్య చెప్పాడు. ఆయనే మనకు నిజమైన ఆధారమైనటువంటి, మనలను పోషిస్తున్నటువంటి, మనలను కన్నటువంటి ఆయన నిజమైనటువంటి స్నేహితుడు. ఈ రోజు అలాంటి స్నేహితుడికి నీవు దగ్గరగా ఉన్నావా? లోకానుసారమైనటువంటి స్నేహం నీవు దగ్గరగా ఉన్నావా? దేనికి నీవు దగ్గరగా ఉన్నావు? ఈ రోజున చూస్తే యేసయ్య స్నేహానికి దూరంగా ఉంటున్నారు చాలా మంది. లోకానుసారమైనటువంటి స్నేహం దగ్గరగా ఉండి ఎన్నో ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు చేసుకుంటూ ఉన్నారు. యేసయ్య మనలను రక్తముతో కడగబడి, మనలను రక్తముతో ప్రోక్షించబడి, ఆయన మనకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుస్సును, బలమును, శక్తిని దయచేసి నిజమైన స్నేహితుడను నేనే, నిజమైన స్నేహితుడిగా ఉండి మిమ్మల్ని ప్రేమించువాడు నేనే అని ఆయన అభయమిస్తా ఉన్నాడు. యేసయ్య నీవిచ్చినటువంటి అపారమైన ప్రేమ, కృప, వాత్సల్యత, కృపను బట్టి స్తోత్రమునైనా కష్టాలు, భయంకరమైన సముద్రం లాంటి అలచడలు మా మీదకి వచ్చినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ నువ్వు మాకు స్నేహితుడిగా ఉండి మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. అందుకనే నిజమైన స్నేహితుడు యేసయ్య అని భక్తులు మనకు సెలవిస్తూ ఉన్నారు. బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటే స్నేహితుల కొరకు భక్తులు ప్రార్థనలు చేశారు. స్నేహితుల కొరకు భక్తులు ప్రార్థన చేసి వారు మారాలని, వారు దేవుని సన్నిధిలో నడిపించబడాలని, వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేసిన తీరు మనకు తెలుసు. భక్తుడైన యోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన స్నేహితులు మారాలని, తన స్నేహితులు దేవుని సన్నిధిలో నింపబడాలని దానియేలు గారు ప్రార్థన చేస్తారు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తారు. ఏమనో తెలుసా? వీళ్ళు నాశనం అవ్వకూడదు, వీరు ఎటు కూడా వెళ్ళిపోకూడదు. నేను ఏ విధంగా అయితే భక్తి మార్గంలో నడిచానో వీళ్ళు కూడా అదే భక్తి మార్గంలో నడవాలని ఆప్యాయతతో దానియేలు గారి ప్రార్థన చేసినటువంటి తీరు మనకు బాగా తెలుసు. ఈ రోజు దేవుని యొక్క బిడ్డల ప్రపంచం అంతటా కూడా ఫ్రెండ్షిప్డే ఉత్సాహంగా చేస్తా ఉన్నారు. ఆ ఉత్సాహము కంటే, ఆ నెమ్మది కంటే, ఆ యొక్క ఆనందము కంటే ఆయనలో ఉన్నటువంటి నిజమైన స్నేహం ఎంత మంచిది. యేసయ్య ఎంత మంచిది బిడ్డ, ఎంత అవలీనమైనది, ఎంత ఆశ్చర్యమైనది. మనందరి కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు యేసయ్య ప్రాణము పెట్టి మనకు ప్రాణము పోసి ఆహారము ఇచ్చి, వసతులను ఇచ్చి, వస్త్రాలను ఇచ్చి, ఆరాధన చేయడానికి, ప్రభుని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచబడడానికి గొప్ప తీర్మానము మనము చేసుకోవాలి. ఈరోజు ఎలాంటి తీర్మానము చేసుకోగలుగుతూ ఉన్నాం? ఎలాంటి తీర్మానములు మనం ఉండగలుగుతూ ఉన్నాం? ఆయనను మనము ప్రేమిస్తూ ఉన్నాం. ఎలాగ ప్రేమిస్తూ ఉన్నాం? ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాం? ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ, ఈ లోకానుసారమైనటువంటి స్నేహం, ఈ అది వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. నీ సన్నిధిలో ఆ నిజమైన ఆత్మీయమైనటువంటి స్నేహ బంధము సమకూర్చబడాలి అంటే ఆయన మాటకు లోబడి, ఆయనకు విధేయుడిగా ఉండు. మనము తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి. యేసయ్య ఈ దినమందు అందుకునే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో హెచ్చరిస్తా ఉన్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన బంధము అనుబంధము విడదీయగలరా
ఎవరైనను మరి ఏదైనను మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా ఆత్మీయమైన బంధం ఆత్మీయమైనటువంటి స్నేహం ఆత్మీయమైనటువంటి ప్రణాళిక ఆత్మీయమైనటువంటి అనురాగం ఆత్మీయమైనటువంటి నిజమైన యథార్థమైన జీవిత కాలమంతా కూడా యేసయ్యను ప్రేమించే స్నేహ బంధము ఈ రోజున ప్రభు మనందరితో హెచ్చరిస్తూ ఉన్నాడు. మనందరితో ప్రభు మాట్లాడబోతూ ఉన్నాడు. మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు ఎలాంటి కలిపిలు వచ్చినప్పటికీ కూడా స్నేహబంధము మాత్రము మారకూడదు సుమా. ఆ స్నేహబంధము ఇప్పుడు రేపు ఉండేది కాదు, నిత్యము నిరంతరము ఆ స్నేహముతో యేసయ్య మనకు స్నేహబంధాన్ని ఇచ్చాడు. ఆంద్రియా ఫిలిప్పు గారు దేవుని యొక్క మాట విన్నారు. ఫిలిప్పు గారు వెళ్ళి ఆంద్రియతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను యేసయ్యను నేను తెలుసుకున్నాను, ఆరాధన చేస్తా ఉన్నాను. మరొక స్నేహితుడైనటువంటి ఆంద్రియతో చెప్తాడు. ఆంద్రియ ఫిలిప్పు గారు కలిసి సేవా పరమార్థమైనటువంటి విషయములో వారు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో నిత్యము నిరంతరము కూడా సేవా పరమార్థమై వారు తిరుగుతూ వారు అనేకమైన ప్రదేశాల్లో ఉంటూ కలిసి దేవుని పరిచర్య చేశారు. ఇది నిజమైనటువంటి స్నేహ బంధం. యేసయ్య ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నువ్వు స్నేహితులు నీకు ఎవరైనా ఉంటే ఆ స్నేహితుల కొరకు ఒక యోపు వలె ప్రార్థన చేయగలవా? లేకపోతే ఒక దావీదు వలె నీవు ప్రార్థన చేయగలవా? లేకపోతే ఒక దానియేలు వలె ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా స్నేహితుడు మారకుండా ఉన్నాడేమో, లేకపోతే నా స్నేహితుడు దురాలోచనలో ఉండి, నా స్నేహితుడు దూరంగా ఉండి ఆ సిలువ దగ్గర లేకపోతూ ఉన్నాడేమో. నీవెప్పుడైనా అలాంటి స్నేహితుల గురించి నువ్వు ప్రార్థించగలిగావా? బైబిల్లో ఉన్నటువంటి మనకంటే పరిశుద్ధులు వారి ప్రార్థన చేసిన ఘట్టాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిని ప్రభు మనకు దయచేశాడు. గనుక ఆత్మీయమైనటువంటి స్నేహాన్ని, ఆత్మీయమైనటువంటి బంధాన్ని, ఆత్మీయమైనటువంటి సిద్ధపాటుని దేవుడు మనకు దయచేశాడు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నన్నెంతో ప్రేమించినావు, నా కొరకై మరణించినావు. చేతులు పైకెత్తుదాం. నన్నెంతో ప్రేమించినావు, నా కొరకై మరణించినావు,
మరువగలనా నీ స్నేహము, మరచేయలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచేయలనే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నిజమైన స్నేహితుడా. స్వరమెత్తి పాడతాం. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకుని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. కన్నీటితో బుల్దనల్లో కరుణిల్చి నన్ను పలుకరించావు. స్వరమెత్తి పాడతాడు. కన్నీటితో బుల్దనల్లో మండినా ఎడారిలోనా మమత వెల్లువ కురిపించినావు. మండినా ఎడారిలోనా మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకుని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. యేసయ్యలో ఉన్న ఆత్మీయమైనటువంటి స్నేహాన్ని ప్రభు మనకు దయచేసి, ఆత్మీయమైనటువంటి నెమ్మది, ఆత్మీయమైనటువంటి ప్రణాళికను ప్రభు మనకు దయచేసి దీర్ఘాయుస్సును మనకు ఇచ్చి ఆ నిజమైనటువంటి స్నేహితుడు ద్వారా ఎన్నో మేలులు పొందుకొని, ఎన్నో అద్భుతాలు పొందుకొని, ఎన్నో ఆశ్చర్య కార్యములు మనం పొందుకున్నందుకై మనమందరం రెండు చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమ పరుచుదాము. యేసయ్యా నిజమైన ప్రాణాన్ని పెట్టినవాడు, నిజమైన స్నేహమును మనకు ఇచ్చినవాడు, నిజమైన స్నేహమును మనకు దయచేసిన వాడు. ఇలాంటి స్నేహము ఈ లోకములో ఏ మానవులోని లేదు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను చూస్తున్నవాడు, మన ప్రార్థనలు వినేవాడు, మన పనులను చూస్తున్నవాడు. అపారమైన ప్రేమ కృప వాత్సల్యత యేసయ్య మనకు ఇచ్చాడు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మ స్వాధీనములో మనము ఉండి ఆత్మీయమైనటువంటి నేత్రములతో, ఆత్మీయమైనటువంటి మనసుతో, ఆత్మీయమైనటువంటి హృదయముతో ఆ స్నేహాన్ని నీవు వెతకాలి సుమా. ఆ స్నేహితుడి దగ్గరికి నీవు వెళ్ళాలి సుమా. ఆ స్నేహితుడి దగ్గరికి నీవు వెళ్ళి ఆత్మీయమైనటువంటి ప్రతిభను సంపాదించుకోవాలి. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు, దీవెనలను సంపాదించుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి, మనందరితో మాట్లాడి వాక్యానుసారముగా నడిచి, వాక్యానుసారముగా దీవించబడి, యేసయ్యా ఈరోజు నువ్వేం మాట్లాడబోతూ ఉన్నావు నాయనా, చెవులారా నేను వినడానికి,
నేత్రములతో నాయన నీ వాక్యమును చూడడానికి నీ కృప మాకు దయచేయమని ప్రభువుని అడుగుతాం. యేసయ్యా, ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ రోజునైనా దీనులమునైనా అయోగ్యులమునైనా ఎందుకు పనికిరానంటి వారమునైనా నీ సన్నిధులు మమ్మల్ని ఎన్నుకున్నావునైనా నీ సన్నిధిలోనైనా మేము తగ్గించబడాలని నువ్వు సెలవించావునైనా తగ్గింపుతో నైనా నీ మాటలునైనా మేము విని నీ మాట ప్రకారముగా జీవించి నీ మాట ప్రకారముగా నైనా నీ సన్నిధిలో మేము నడవడానికి వాక్యము ద్వారా మా హృదయాలను సరి అవ్వడానికి మా మనసులను సరి అవ్వడానికి నైనా నీ కృప నీ సన్నిధిని నైనా మాకు దయచేయమని ప్రభువుని అడుగుతాం. ఈ రోజు జరిగినటువంటి ఆరాధనలు ప్రభు తోడయుడు కావలసిన శ్రేష్టకరమైన వాక్యాన్ని ప్రభు మనకందరికీ దయచేసి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసు హృదయాన్ని దయచేసి ఈ రోజు ఈ ఆరాధన ప్రభు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించులాగా ప్రార్థన చేద్దాం. సిలువరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతా నీ సజీవమైన రెక్కల చోట్ల భద్రపరిచి ప్రభువా విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభు అంతరపులైన భాగ్యం మాకు ఇచ్చావా, నీకు స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో మేము సజీవంగా ఉండి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నామంటే ప్రభువా అంతా నీవు తొలికొల్పై ప్రభు అని స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాలం అందు ప్రభువా మా అందరి ఉదయాలతో మాట్లాడి ప్రభువా ఈ గొప్ప కార్యాలు మా పట్ల చేయమడుగుతున్నావా అని స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు మీ దాసులు నిలబడి మాట్లాడించుండగానైనా ఆయన స్వరం మరిపరిచినైనా నీ మెల్లైన స్వరంతో మాతో మాట్లాడినైనా ప్రతి ఒక్క ఆత్మని దర్శించమడుగుతున్నాం ప్రభు అని స్తోత్రం తండ్రి. విన్న వాక్యం విడిచిపెట్టకుండా ప్రభు దాన్ని వారం అంతా ఎవరు వేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగించండి ఆయన స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభు ఎవరి అవసరంతో నీ సన్నిధికి వచ్చున్నారు నీకు తెలిసినైనా ప్రతి ఒక్క సమస్యలు తీర్చండి నైనా ప్రతి ఒక్క కొరతలు తీర్చమడుగుతున్నాం ప్రభు నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నేను నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు మాతో ప్రభు మీ మర్మాలు మాట్లాడు ప్రభు అనేక కార్యాలు జాగ్రత్త పట్ల చేయమడుగుతున్నాం ప్రభు అని స్తోత్రం తండ్రి. మీ దాసునికి అభిషేకించి ప్రభు ఆత్మతో శక్తితో వాడుకుని ప్రభు వారి ద్వారా కూడా గొప్ప సేవ జరిగించిన ఆయన వారికి ఇచ్చిన కుమారులు కూడా నీ సేవలో వాడుకోమడిగించిన ఆయన స్తోత్రం తండ్రి. మీరే గొప్ప కార్యాలు సంఘం పట్ల జరిగించి ప్రభు ఇదిగో ప్రతి ఒక్కరికి ఏ వాక్యం కావాలని నీకు తెలుసునైనా ప్రతి ఒక్కరికి నీ కార్యం జరిగించమడుగుతున్నాం ఆయన స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు ఈ సన్న ప్రార్థన సన్ని చేర్చుకుని సమాధానం దయచేయమని యేసయ్య ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.